హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ చేపల ఆర్డర్స్ ఇస్తూ తీసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ఈరోజు అయితే జల్లల గురించి అందరూ అడుగుతున్నారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు కానీ జల్లలు అనమాట. ఇవి చాలామంది ఇష్టంగా తింటారు, కొందరైతే ఇష్టపడరు అనమాట. జల్లలు అయితే అంటే కొంచెం నీసు వాసన ఎక్కువగా వస్తుందని చెప్పేసి కొందరు ఇష్టపడరు, కానీ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ జల్లలు వచ్చేసి ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటనేది అంటే కటింగే చూపిస్తాను అనమాట. ఇంకా క్లీనింగ్ ఇవంటే ఇంక ఉప్పులో వేసేయటమే. ఇవైతే చాలా కష్టమే చేయటం, దానిపైన ముళ్ళు ఉంటుంది. కొందరు బీచ్లోనే వాళ్ళు పట్టినప్పుడే ముళ్ళులు అయితే విరిపేస్తారంట, కొందరైతే ఎరపరు. అలా ఎరపలేనప్పుడు వీళ్ళు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారంట. ఇవైతే ముళ్ళులై ఇరిపేసి వచ్చాయన్నమాట. చూడండి, ఇలా చేతితో పట్టుకునేటప్పుడు అక్కడ ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు అయితే గుచ్చుకుంటుంది అనమాట. అది ఫస్ట్ తీసేసి అప్పుడు మరలా కొయ్యాలి. ఇంక ఇవైతే ముళ్ళు తీసేసి వచ్చాయి కాబట్టి ఈజీగా ఇంకా నోట్లో నుండి చిన్న ఘాటు పెట్టేసి ఇలా లాగాలి. ఇలా సెంపు అయితే విడిపోద్ది అనమాట. మేమైతే చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఈ కూర వండుకొని తిన్నప్పుడు తలకాయ ఉన్నది కదా, ఆ తలకాయని వండుకొని తింటారనమాట. అందులో మీట్ మొత్తం తినేసినప్పుడు అదొక బొమ్మ ఆకారంలో అయితే వస్తుంది అనమాట. మా చిన్నప్పుడైతే అలాంటి బొమ్మలన్నీ ఒక ఫ్యామిలీగా తయారు చేసి ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోని ఒక ఆటలు ఆడుకునే వాళ్ళు నాకు బాగా గుర్తు అనమాట. ఇంక ఈరోజు జల్లలు చూడగలరు, చాలామంది అడుగుతున్నారు కదని ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నయ్య కూడా ఈరోజు జల్లలు ఎక్కువగా కొన్నాడు. ఇంకా చేసేటప్పుడు ఇంకా వీడియో అయితే తీసాను అనమాట. చూడండి వదిన ఎలా చేస్తున్నారు. చేయడం ఈజీయే, కానీ ఆ ముళ్ళు ఉంటే మాత్రం చాలా కష్టం. అది గుచ్చుకున్నదంటే అసలు చాలా సలుపుతాయి అనమాట. చేప ముళ్ళులు అన్ని ముళ్ళుల కంటే బాగా సలుపు ఎక్కువగా ఉంటుంది అదనమాట. ఇదిగోండి వదిన చూసారు, చేయడం కొంచెం కష్టమే కానీ టెక్నిక్ తెలియాలన్నమాట. వీళ్ళు చేసి ఇంకా వదిన వాళ్ళకి టెక్నిక్ బాగా తెలుస్తుంది. ఇందులో గుడ్లు కూడా ఉంటాయి, పక్కన కనిపిస్తుంది కదా కొంచెం తెల్లగా, అవి గుడ్లు అనమాట. ఇదిగోండి, ఇంక ఇలా చేపలు ఇంక దీనికి పొలుసు అనేది ఏమి ఉండదు, నీసు పైన ఒక లేయర్గా ఫామ్ అయి ఉంటుంది. దాన్ని మనం రాయి మీద రుద్ది ఉప్పుతో బాగా కడిగేస్తే పోతుంది అనమాట. ఇక జల్లలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా ఎలా చేస్తారు ఏంటనేది. ఇంకా కడిగేసి నీట్గా ఉప్పు వేసేసుకొని, అంటే ఉప్పు చేసే ప్రాసెస్ కూడా మన వీడియోలో ఉంటాయి చూడండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో ఎక్కువ చేపల గురించే ఉంటాయి అన్నమాట. మీకు డ్రై ఫిష్ కావాలన్నా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు, పచ్చి చేపలు కావాలన్నా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేనైతే పంపిస్తాను, షిప్పింగ్ ఛార్జెస్ మీవే అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ చేపలు క్లీనింగ్ అయిపోయింది కదా. ఇవి కేజీ వచ్చేసి చిన్నవి 2 సైజులో ఉంటాయి. మ్యాక్సిమం చిన్ని ఇంకా ఉప్పుల్లో వేసేస్తారు కదా అన్నిని. ఇంకా కావాల్సిన వాళ్ళు చిన్ని ఎవరు ఆర్డర్ పెట్టుకోరు కానీ అన్ని పెద్దవి ఆర్డర్ పెట్టుకుంటారు. కాబట్టి కేజీ వచ్చేసి 200కు ఉన్నాయి, 300కు ఉన్నాయి అంతే. ఇంకా అంతకంటే రేట్లు ఈ పెద్ద ఎక్కువ ఉండవు అనమాట. కేజీ 200, 300 కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే స్టాక్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మీకు ఇప్పుడు తర్వాత ఇప్పుడు శ్రావణ మాసం అని చెప్పేసి చాలామంది అయితే ఆర్డర్ పెట్టుకోవట్లేదు. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత అయినా సరే ఇంకా ఎనీ టైం ఉంటాయన్నమాట. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా మన దగ్గర వీటితో పాటు చేపలు, చీలికలు ఉంటాయి, అలాగే చప్పిడి సావడాలు ఉంటాయి. కొందరు రిబ్బన్ ఫిష్ అని కూడా వాటిలో అంటారు. తాటేక చేపలు అంటారు కదా, సారీ తాటేక చేపలు అంటేనే అందరికీ అర్థమవుతున్నాయి. తాటేక చేపలు ఉంటాయి, అలాగే చీలికలు చెప్పాను కదా, గొరసలు చీలికలు ఒకటే, పారలు ఉంటాయి. తర్వాత బొమ్మిడాయలు అడుగుతున్నారు చాలామంది, బొమ్మిడాయలు కూడా వచ్చే స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఏదైనా సరే లక్షవారం సాయంత్రంతో అంతా అయిపోతాయి అనమాట. మరలా కొత్త బ్యాచ్ తయారైన తర్వాత మన దగ్గర చేపలు ఉంటాయి. ఈరోజు ఇంకా ఉన్నాయన్నమాట. ఈరోజు మంగళవారం కదా, బుధవారం గురువారం కల్లా అయిపోతాయి అనమాట. మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెడితే నేను తీసి ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట. నేను ఏ విధంగా ప్యాక్ చేస్తాను అనేది మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. అలా ప్యాక్ చేసి పంపిస్తున్నాను. ఇందులోనే మోసం చేసేది ఏమీ లేదండి. తాజాగా ఉన్నాయి పంపిస్తాను, నిల్వని పంపించును, పురుగు పట్టిని పంపించును, కలర్ మారిని పంపించును, అప్పటికప్పుడే చేసినవే నేను పంపిస్తాను అనమాట. మీరు నమ్మకంతో ఆర్డర్ పెట్టుకొని నేనైతే మంచిదైతే పంపిస్తాను. ఇంకా మన దగ్గర ముక్క ఉంటుంది. ముక్క అంటే కోనం, బాతు కోణం, కొమ్ము కోణం అని ఉంటుంది కదా, ముక్క ఉంటుంది. ఆ ముక్కనే ఈ పండుగప్ప అని చెప్పేసి అమ్మేస్తున్నారు బయట. నేను చాలా వీడియోస్లో చూసాను అనమాట, కానీ తెలియదు కదా. పండుగప్ప చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ దాన్నే ఈ 300కి 400కి వచ్చేదాన్ని 1800కి 1600కి అయితే అమ్మేస్తున్నారు అనమాట. ఒకసారి మీరు చూసి కొనుక్కోండి. మన ఛానల్ చూడండి, ప్రతి చేప గురించి అయితే నేను డీటెయిల్గా చెప్పాను అనమాట. ఇంకా చేపలు చూడగల మీకు తెలిసిపోద్ది అనమాట. అది ఇదే
ఇంకా ఇప్పటివరకు నేను అన్నీ క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకా క్లారిటీగా చెప్పడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఇంకా పచ్చి చేపల విషయానికి వచ్చేసరికి పచ్చి చేపలని ఇంత రేట్ అని చెప్పలేము. మార్కెట్ ఆ రోజు ఎలా ఉంటే అలా అన్నమాట. ఈ రోజు 200కి రావచ్చు, తర్వాత రోజు 400, ఇంకో రోజు 500, 1000 రూపాయలు కూడా రావచ్చు అనమాట. అలా రేట్లు ఉంటాయి అనమాట ప్రతి దానికి. ఏ రోజు రేటు ఆ రోజే. కావాలనుకున్న వాళ్ళు ముందు రోజు చెప్పినట్లయితే ఆ తెల్లారి వెళ్తామన్నమాట మార్కెట్కి. వెళ్ళి ఇంకా అక్కడ చూసుకొని మీకు చెప్తాను. ఆ రేట్ ప్రకారంగా నేను అప్పుడే ప్యాక్ చేసి మొత్తం పంపించేస్తున్నాను అనమాట. కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. నేను స్క్రీన్పై అయితే నెంబర్ ఇచ్చేస్తాను. ఎనీ టైం నేను ఆన్లో ఉంటానన్నమాట. ఇదండి, మీరు నమ్మకంతో ఆర్డర్ పెట్టుకొని నేనైతే మంచి సరిగా అయితే పంపిస్తాను. ఇప్పటి వరకు మన వీడియో చూసి నన్ను ఆదరిస్తూ నాకు మంచి రివ్యూస్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇంకా కొందరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దా అని ఆలోచిస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ని ఇంకా కొంతమందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుందంట. అందుకనే నేను లైక్ చేయమని అడుగుతున్నాను. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను అన్ని జెన్యున్గా పెడుతున్నాను. మీరు నా వీడియోస్ చూసి నచ్చితేనే లైక్ చేయండి. ఎడిటింగ్లో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి, అంతేగాని నేనైతే ఇవన్నీ జెన్యున్గానే చేస్తున్నాను అనమాట. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.